సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఏపీలో పొత్తుల రాజకీయం కొత్త మలుపు తీసుకుంటోంది. ఏపీలో రాజకీయ పార్టీలన్నీ ఎన్నికలకు రెడీ అయ్యాయి. టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటు చర్చలు దాదాపుగా పూర్తి చేసుకున్నాయి. కానీ బీజేపీ కూటమిలోకి వస్తుందా అన్న కారణంగానే ప్రకటన ఆగిపోయింది. వచ్చే నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో బీజేపీ త్వరలోనే తమ విధానాన్ని స్పష్టం చేస్తుందని రాజకీయ పార్టీల నేతలు గట్టిగా నమ్మకంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో పొత్తులపై ఇప్పుడేం మాట్లాడలేమన్న అమిత్ షా త్వరలోనే పొత్తులు కొలిక్కొస్తాయన్నారు. ఏపీలో పొత్తులపై అమిత్ షా కీలక కామెంట్స్ చేశారు. తమ మిత్రులను తాము ఎప్పుడూ బయటకు పంపించలేదని, ఆయా రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బయటకు వెళ్లి ఉండవచ్చని అమిత్ షా అన్నారు. పంజాబ్లో అకాలీదళ్తో చర్చలు నడుస్తాయన్నారు. త్వరలోనే ఎన్డీఏలోకి కొత్త మిత్రులు వస్తున్నారని మాత్రం అమిత్ షా తెలిపారు. కుటుంబ పరంగా ఫ్యామిలీ ప్లానింగ్ బాగుంటుంది, కానీ రాజకీయంగా ఎంత పెద్ద కూటమి ఉంటే అంత మంచిదని భావిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై ఇప్పుడేం మాట్లాడలేమన్నారు. ఇప్పటికే శిరోమణి అకాలీదళ్, రాష్ట్రీయ లోక్దళ్ వంటి పార్టీలు తిరిగి ఎన్డీఏలో చేరటం దాదాపు ఖాయమైంది. టీడీపీ సైతం అందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపైన రెండు పార్టీల నుంచి అధికారిక నిర్ణయం రావాల్సిందే. ఓ సదస్సులో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 370 సీట్లు, ఎన్డీఏకు 400కు పైగా సీట్లు వస్తాయని కేంద్ర అమిత్ షా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈసారి 400కు పైగా సీట్లు సాధించి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఎన్డీఏ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాలపై సస్పెన్స్ ఏమీ లేదని, ఈసారి కాంగ్రెస్, దాని మిత్రపక్షాలన్నీ విపక్ష స్థానంలోనే ఉంటాయన్నారు.